వైద్యురాలిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నాయి. వైద్యురాలిపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో అరెస్టైన సంజయ్ రాయ్కి ఇప్పటికే 4 పెళ్లిళ్లు జరిగినట్టు స్థానికులు వివరించారు. ఆ కీచకుడి అనుచిత ప్రవర్తన విసిగేసి ముగ్గురు వదిలి వెళ్ళిపోగా ఇంకొక భార్య గతేడాది క్యాన్సర్తో మృతి చెందినట్టు వాళ్ళు చెబుతున్నారు. అయితే తను ప్రతిరోజు మద్యం తాగి వస్తున్న తరుణంలో ఇంటికి ప్రతిరోజు వాళ్ళని వేధిస్తుంటున్నాడని కథనం వస్తున్నాయి. అయితే ఈ కేసులో ఇప్పటికీ అరెస్ట్ అయిన నిందితుడు సంజయ్ రాయ్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే మర్డర్ అయిన ఆమె డాక్టర్ దాదాపు ఆమె రహస్య భాగాల నుంచి మరియు ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ వస్తుందని చెప్పేసి అని పోస్ట్ మార్టం నివేదికలో వారు వెల్లడించారు. నార్త్ కలకత్తాలోని ఆర్జీ కార్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తుండగా ఆమె అత్యాచారానికి గురైంది. అయితే ఈమె ట్రైనీగా వైద్యురాలిగా ప్రాథమిక పోస్ట్ మార్టం నివేదికలు బయటకు వచ్చింది. దీంతో సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆమె రహస్య అవయవాల నుంచి బ్లీడింగ్ అయినట్టు పోస్ట్ మార్టం నివేదికలు వెల్లడైంది. అయితే ఇతర శరీర భాగాలపైన గాయాల గుర్తులు ఉన్నట్లు తేలింది. ఆమె కళ్ళు, నోటి నుంచి బ్లీడింగ్ అయిందని, ముఖం, గోళ్లపై గాయాలతో పాటు కడుపు, ఎడమ కాలి, మెడ, చెయ్యి, పెదవులు, చేతి వేళ్లపై గాయాలైనట్టు ఒక నివేదికలో వెల్లడించారు. అయితే పోలీస్ కస్టడీలో నిందితులు ఉన్నప్పుడు ఈ కేసులో అరెస్ట్ అయిన రాయ్పై పోలీసులు అత్యాచారం, హత్య కేసులపై నమోదు చేశారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరచగా నిందితుడికి ఆగస్టు 23 వరకు పోలీసుల కస్టడీ అప్పగించారు. మరోవైపు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వైద్య విద్యార్థులు నిరసన వ్యక్తమవుతున్నాయి. బెంగాల్లో ఆర్జీ కార్ వైద్య కళాశాలతో పాటు పలు ప్రభుత్వ కళాశాలలో వైద్యులు, వైద్య విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. అయితే దీంట్లో ఒక సంచలన విషయం ఏంటంటే బయటకు వచ్చింది. ఆమెను ముందుగా చంపి తర్వాత రేప్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోల్కతాలో ఒక మెడికల్ కాలేజీలో అర్ధరాత్రి వరకు విధులు నిర్వహిస్తున్న మహిళా జూనియర్ డాక్టర్ విశ్రాంతి తీసుకునేందుకు వెళ్ళింది. కానీ ఉదయానికి హత్యకు గురై కనిపించింది. పోస్టుమార్టంలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. బాధితురాలపై దారుణంగా లైంగిక దాడి జరిగిందని, ఆమె శరీరంపై, ప్రైవేట్ పార్ట్లపై తీవ్రమైన గాయాలతో పాటు బ్లీడింగ్ కూడా అయిందని చెప్పి వారు అక్కడ పోస్ట్మార్టం రిపోర్ట్లో వెల్లడించారు. అయితే హత్య జరిగిన విధానం చూస్తే ముందు ఆమెను చంపేశారా లేదంటే ఆ తర్వాత రేప్ చేశారని అనుమానిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ అవసరమైతే ఉరిశిక్ష కూడా పడేలా చూస్తామంటూ మమతా బెనర్జీ చెప్పారు. పోలీసులు సాంకేతిక ఓ నిందితుని అరెస్ట్ చేశారు. మెడికల్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ను పరిశీలించి వాటిని ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసి ఇప్పటికే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ఉన్నతాధికారులు గుర్తించారు. మరోవైపు పీజీ విద్యార్థి మృతికి నిరసనగా డాక్టర్లు దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులు సోమవారం వైద్య సేవలు నిలిపేయాలని, ఈ కేసులు విచారణ పూర్తయ్యే వరకు అత్యవసరం తప్ప మినహా అన్ని వైద్య సేవలు నిలిపేయాలన్నట్లు వాళ్ళు కోరారు. అయితే ఢిల్లీ, ముంబై, కోల్కతా పాటు ఇతర నగరాల్లో వైద్యులు నిరసన ప్రకటించారు. వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. కోల్కతా ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్సీ డాక్టర్స్ అసోసియేషన్ ఆదివారం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. 24 గంటలు డెడ్లైన్ ఇచ్చింది. లేదంటే ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపేస్తామని చెప్పి హెచ్చరించింది. కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 30 ఏళ్ల ట్రైనీ డాక్టర్ను రేప్ చేసి హత్య చేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పి కేటీఆర్ అన్నారు. హాస్పిటల్లో కూడా డాక్టర్లు సురక్షితంగా ఉండకపోవడం మన ఆడపిల్లలు ఇంకెక్కడ క్షేమంగా ఉంటారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇంత క్రూరమైన ఘటన పాల్పడిన వారిని వదిలిపెట్టకూడదని కేటీఆర్ అన్నారు. బెంగాల్లోని మమతా సర్కార్ చేర్పిస్తున్న పట్టుకొని బాధితుని కుటుంబానికి న్యాయం చేస్తామని నమ్ముతున్నట్టు కేటీఆర్ తెలిపారు. నిరసన తెలిపిన డాక్టర్ కేసీఆర్ సంఘీభావం తెలిపారు.